విజే తెలంగాణ న్యూస్ కు స్వాగతం. 30 గ్రాముల ఎండిఎంఏని సీజ్ చేశాము అని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఒక నైజీరియన్ దగ్గర కొని ఇక్కడ అమ్మే ప్రయత్నం చేసే టైంలో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇద్దరు నిందితులను కన్జ్యూమ్ చేశాము అని ఒక్కో గ్రాము 8 నుంచి 10,000 వరకు అమ్ముతున్నారని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ లో ఎల్బీ నగర్ ఎస్ఓటి టీమ్ ఒక 30 గ్రామ్స్ ఎండిఎంఏ బెంగళూరు నుంచి నైజీరియన్ నేషన్ దగ్గర కొనుక్కొచ్చినటువంటి ఎండిఎంఏ 30 గ్రామ్స్ను మనం సీజ్ చేయడం జరిగింది. వనస్థలిపురంలో ఎస్ఓటి ఎల్బీ నగర్ టీం ఇద్దరు నేరస్తులు వీళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. అంతేకాకుండా వీళ్ళు వచ్చిన మెటీరియల్ని అమ్మడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ఇద్దరు నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయడానికి ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం కాబట్టి దాని ఫాలోఅప్ యాక్షన్గా ఈ మన టీమ్స్ ఆపరేట్ చేయడంలో ఈ బ్రేక్ త్రూ వచ్చింది. అంతేకాకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పరంగా కూడా ఎవరు కూడా డ్రగ్స్ వాడొద్దు. పర్సే డ్రగ్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేయడం మేము వీఆర్ నాట్ అగేన్స్ట్, బట్ యూజింగ్ డ్రగ్స్ ఫర్ ది సెలబ్రేషన్స్ ఇవి సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కాబట్టి విల్ నాట్ టాలరేట్ ఇట్ టు హ్యాపెన్. సో దిస్ ఈస్ వాట్ వీ వుడ్ లైక్ టు కమ్యూనికేట్ టు ద సిటిజన్స్ ఫర్ రాచకొండ కమిషనరేట్ లిమిట్స్ అండ్ నేబరింగ్ కమిషనరేట్స్ ఆల్సో. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ దాంట్లో వీళ్ళు నేరస్తులు బెంగళూరు నుంచి ఒక నైజీరియన్తో ఉన్నటువంటి కాంటాక్ట్స్ మూలంగా ప్రీవియస్గా కూడా వీళ్ళు అడిక్షన్ ఉంది. దే యూస్ టు సెల్ దిస్ మెటీరియల్ ఆల్సో. ఇందులో వీళ్ళు ఒకతను ఈ జితేందర్ అనే అతను డబ్బింగ్ సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. డిఫరెంట్ ఫిల్మ్ తెలుగు ఫిలిమ్స్లో అతను సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తారు. ఇంకొక అతను నాగేశ్వర్ అనే ఉన్నాడు. ఇతను మాత్రం డిఫరెంట్ వర్కర్గా డిఫరెంట్ ప్లేసెస్లో పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరు స్నేహం మూలంగా ఇటువంటి అడిక్షన్కు బానిసలైన మూలంగా ఇంకా ఈజీ మనీ కోసం అని చెప్పేసి ఈ యాక్టివిటీలో ఉండడం, దీనికోసము నైజీరియన్ని మేము అతను ఫాలోఅప్ చేస్తున్నాం. విల్ గెట్ దట్ పర్సన్ ఆల్సో సూన్. అతని ద్వారా ఈ డ్రగ్స్ తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మనము ఆటో నగర్ దగ్గర వనస్థలిపురంలో అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో కానీ ఒక 6 lakh rupees వర్త్ ఉంటుంది. బట్ కన్సిక్వెన్సెస్ యూజ్ చేసిన వల్ల జరిగేటువంటి నష్టం చాలా విపరీతంగా ఉంటుంది. న్యూ ఇయర్ ముందు ఇటువంటిది యూజ్ పార్టీస్లో సెలబ్రేషన్స్ కోసం యూజ్ చేసేది మనం ప్రివెంట్ చేసాం. ఇటువంటి ఒక నెట్వర్క్ని కూడా బ్రేక్ చేయడం మూలంగా సప్లై ఛానల్ కూడా దీనివల్ల బ్రేక్ డౌన్ అయింది. ఇన్ సెన్స్ థ్రోటిల్ దాన్ని చేసినటువంటి ఎస్ఓటి ఆఫీషియల్స్ని అభినందిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ వీళ్ళు ఒక్కొక్క గ్రామ్ని 10,000 రూపీస్ 8 to 10,000 రూపీస్ మధ్యలో అమ్మడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ కొనుక్కొని వచ్చినప్పుడు ఇంతగా తక్కువ రేట్లో తీసుకొచ్చి ఇక్కడ అత్యధిక రేట్లలో అమ్మాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సందర్భంగా వీళ్ళను ఇద్దరు నేరస్తులను పట్టుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి ఈ మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది. ఇది మీకు తెలుసు, ఇది చాలా సీరియస్ వేలో సిటిజన్ని యూత్ని కానీ ఎవరైనా సరే ఇబ్బంది పడే ప్రమాదం ఉంది కాబట్టి వీటిని మేము సీజ్ చేసాం. దీనివల్ల మనము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి ప్రశాంత వాతావరణంలో హ్యాపీ మూడ్లో న్యూ ఇయర్ వెల్కమ్ చేయడానికి చేయొచ్చని మేము కోరుకుంటున్నాం. కానీ ఎటువంటి డ్రగ్స్ మాత్రం వాడకుండా ఉండే విధంగా మేము ఈ సీజర్ వల్ల ప్రివెంట్ చేయడం జరిగింది టు దట్ ఎక్స్టెంట్. దాంతోపాటు ఎవరైతే ఈ నెట్వర్క్లో ఉంటున్నారో, ఎవరైతే ఇటువంటి యాక్టివిటీలో ఉంటున్నారో కూడా మాకు క్లియర్ కట్ అవగాహన ఉంది. సో వాళ్ళందరిపైన కూడా మేము డేస్ టు కమ్ విల్ కీప్ ఆన్ మేకింగ్ ఎఫర్ట్స్ టు గెట్ దోస్ అక్యూజ్డ్ who are into this kind of illegal activity.